వాక్యము బ్రతికిస్తుంది. అంత మాత్రమే కాదు, వాక్యం ఏం చేస్తుంది? బాధల్లో నెమ్మది ఇస్తాం. మరి వాక్యాన్ని మనం పఠిస్తున్నామా? వాక్యాన్ని చదువుతున్నామా? మరి మనం నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. బాధలో ఉన్నామంటండి, బాధలో ఉన్నవారికి ఏం కావాలి? నెమ్మది కావాలి. వాక్యాన్ని మరి చదివినప్పుడు మనకు నెమ్మది వస్తుంది. అంత మాత్రం కాదు, 165 వచనం వచ్చాను. 165 వచనం, నీ ధర్మశాస్త్రము ప్రేమించిన వారికి అవునున్నారు. ఎవరికి నెమ్మది ఉంటుందంట? ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వారికి ఎంతో నెమ్మదిగా. భూమి మీద మరి ధనం ఉన్నవాడికి నెమ్మది ఉంటుందా? ఆస్తి కొరకు నెమ్మది ఉంటుందా? చెప్పండి అమ్మా. బాధ కలిగిన వాడికి నెమ్మది ఉంటుందా? భూమి మీద నెమ్మది. ఎందుకంటే లోకంలో భూమి మీద ఆస్తిమంతులుగా ఉన్నాడు కాబట్టి, ఆస్తిపరుడుగా ఉన్నాడు కాబట్టి వాడికి నెమ్మది ఉండదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. నెమ్మదిగా నువ్వు బ్రతుకుతావు. నెమ్మదిగా మరి నీకు బాధలో ఉన్నప్పుడు వాక్యం నిన్ను బ్రతికించేదిగా ఉంటుంది, నెమ్మదించేదిగా ఉంటుంది. ఇది ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. అలాగే 37వ కీర్తన 11వ వచనం వచ్చాను. 37వ కీర్తన 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, క్షేమము కలిగి సుఖిస్తారంట. ఎవరు? దీనులు భూమిని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. అంత మాత్రమే కాదు, క్షేమం కలిగి సుఖిస్తారంట. ఒక నెమ్మదిగా ఉంటారు. ఎవరు? దీనులుగా ఉన్నవారు. దీనత్వం వల్ల ఉన్నదా? ఆయన దృష్టిలో నెమ్మదిగా ఉండాలంటే ఏమి ఉండాలి? నీలో దీనత్వం ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, నేను దీన మనసు గలవాడను అంటున్నాడు. దీనత్వం కలిగిన వాడు ఆయన. దీనులకు ఏం చేస్తాడు ఆయన? కృప అనిపిస్తాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని పలుకుచుండునో వాడు నేను. అవును, ఆయన మాటకు మనం వింటున్నామా? నువ్వు దీనత్వంగా ఉండాలంటే ఆయన వాక్యాన్ని పఠిస్తూ ఉండాలి. నువ్వు నెమ్మదిగా ఉండాలంటే ఆయన వాక్యాన్ని చదవాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని పలుకుచుండునో వాడు నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు. దీనులు ఏం చేస్తారు? చెప్పండి, భూమిని స్వతంత్రించుకుంటారు, క్షేమంగా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. 3:2 అవి దీర్ఘాయువును సుఖజీవులతో గడు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును, దయను సత్యమును. దయను సత్యం ఏం చేస్తున్నాయంటే నిన్ను విడిచిపోనివ్వమంటున్నాడు. దీర్ఘాయుష్యమైన దేవుడు నీకు పొడిగిస్తాడు. దయను సత్యము వెంటాడినప్పుడు, దయను సత్యం నీళ్ళు ఉన్నప్పుడు అదేం చేస్తుంది? నిన్ను అలా చదువు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను, దయను సత్యమును నిన్ను ఎన్నడూ విడవనివ్వడు. కాబట్టి మధ్యాహ్నం కలుసుకున్న వారికి ప్రభు దృష్టి ఎలాంటి వారు ఉండాలంటే దీనత్వం మనం ఉండాలి. ఈ వాక్యం ఏం చేస్తుంది? వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? నీకు నెమ్మదిని కలుగు చేస్తుంది.
వాక్యం ఏం చేస్తుంది? నీవు బాధలో ఉన్న వారికి, శ్రమలో ఉన్న వారికి అది నేను క్షేమంగా ఉంచేదిగా ఉంటుంది. వాక్యం మరి చదువుతున్నామా? ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం మనం? బైబిల్ అక్కడ పెడతాము, ఇంటికి చదువుకుంటాం. లేకపోతే ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి అందులో నెమ్మది కలదు అంటున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33 వచనం. నా ఉపదేశము అంగీకరించేవాడు అవును చూసారా, ఉపదేశమును అంగీకరించేవాడు ఎలా ఉంటాడంట? సురక్షితంగా. ఆయన వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితంగా ఉంటారు. మరి ఆయన వాక్యాన్ని మనం వింటున్నాం, మరి జాగ్రత్తగా ఉంటున్నామా? ఆయన వాక్యాన్ని మనం మరి విన్నప్పుడు సురక్షితంగా మనం కాపాడేవాడు ఉంటాడు. అంత మాత్రం కాదు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16 కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16 ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును చూసి విచారించుడి. ఇక్కడ మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు నీకు నెమ్మది. మేలైన దాన్ని మనం చేపట్టాలి, మేలైనది ఏదో కనుగొనాలి. అలా మనం చేసినప్పుడు మనకేముంటుంది? నెమ్మది ఉంటుంది, నెమ్మది ఉంటుంది. మత్తయి రాసిన వార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయం 29. ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి, అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి. అంటే ఏంటి చెప్పండి? విశ్రాంతి తీసుకుంటాం అంటే ఏముంటుంది? నెమ్మది. అప్పుడు నీ ప్రాణాలకు ఏముంటుందంట? విశ్రాంతి తీసుకుంటే నెమ్మది కలుగుతుంది. బాధలో ఉన్నాం, మా శరీరం కొంత బలహీనత కంటే ఇప్పుడు చెప్పండి, విశ్రాంతి తీసుకుంటే ఎలా ఉంటుంది? మనకి ఎంతో ఫ్రీగా ఉంటుంది కదా శరీరంలో బలహీనత. నీకు నెమ్మది, ఆయన నీకు నెమ్మది ఇచ్చేవాడు. బాధల్లోనే నేను మరి ఆయన సురక్షితంగా కాపాడేవాడు. అంత మాత్రం కాదు, 92వ కీర్తన మొదలుచుకోవాలి. 92వ కీర్తన మొదలుచు. యెహోవాను స్తుతించుట చదువు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎవరు స్తుతించాలి? యెహోవాను స్తుతించుట మంచిది, నీ నామమును కీర్తించుట. అవును, మరి స్తుతిస్తున్నామా? నీ ప్రాణానికి నెమ్మదిగా ఉండాలంటే, నువ్వు సుఖంగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనము చదవాలి. ఎప్పుడెప్పుడు చదువుతున్నాం చెప్పండి? ఎన్నిసార్లు చదువుతున్నాం చెప్పండి? చదువుతున్నామా? బైబిల్ ప్రమాణం చదువుతున్నామా? చదువుతున్నా ఖచ్చితంగా చదువుకోవాలి, దేవుని వాక్యాన్ని పాటించాలి. అప్పుడే నీ జీవితానికి మరి మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. 115వ కీర్తన 11వ కీర్తన 13. ఎన్నలు లేని ఎత్తలనేమి మన యందు భయభక్తులు గలవారు యెహోవా ఆశీర్వదిస్తాడు. ఎవరైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవిస్తారో వారి దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, ఆయనకి నెమ్మదినిస్తాడు. కాబట్టి ఆయన దృష్టి మనం ఎలాంటి వారు అంటే తగ్గించబడి లక్షణం అనమాట. ఎవరు దేవుడు హృదయపడి నా మాట ఏమడుగుతున్నాం మరి నేను సృష్టించున్నాను. పిల్లలేమి పెద్దలేమి ఆయన భయపడుతుంది కదా అని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదించోము దేవా Hallelujah.
ఆయన కాపాడేవాడు, మరి ఆశ్రయించేవాడు. భక్తుడు దావీదు అంటున్నాడు, ఆయన చేసినట్టు మేలు కేంద్రుడైన నా ప్రాణమా యెహోవాను అనుసరించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. దేవుని స్తుతించాలి. మనందరం ఈ లోకంలో భూమి మీద నెమ్మదిగా ఉండాలండి. ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదవాలి. చూడ మాట ముగించుకుందాం. 119:50 119:50 చూడండి. ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? వాక్యము బ్రతికిస్తుంది. బాధల్లో ఇదే నాకు నెమ్మదిని, అవును, అది బ్రతికించేదిగా ఉంటుంది. ఈ బాధల్లో నీకు నెమ్మదినిచ్చేదిగా ఉంటుంది. ఈ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. భూమి ఎంతో మంది కనుక ఉన్నారు, వారి జీవితంలో నెమ్మది లేని వారు కూడా ఉంటున్నారు. తింటారు ఏమంటారు, అన్నీ ఉన్నాయి. కానీ ధీరుడు ఏం చేస్తాడంట? ధీరుడు ఏం చేస్తారు? భూమిని తెచ్చుకుని ఒక క్షేమం కలిగి దేవుడు అన్నమాట చూసుకుంటారు. ప్రార్థిస్తుంది. వీటిగా ప్రేమించిన ప్రేమ చెల్లించుకున్నాం ప్రభావ. సమూలమైన వారి కూడా తండ్రి ఇంతవరకైనా ఆతన యొక్క కార్యక్రమంలో వారికి ఎప్పుడు ప్రభావ క్రమంగా మందిగా జరిగించినటువంటి దేవాన్ని చెల్లించుకుంటాం ప్రభావ. లోకంలో భూమి ప్రభావ మేమందరం కూడా నేటి వారని జ్ఞాపకం చేస్తున్నాము. ఆయన నీ వాక్యాన్ని ధ్యానించేటగా చదువుకునే బిడ్డలుగా తండ్రి వారికి నెమ్మదికి నాయన సభలో ఉండే బాధలో ఉండి ఆయన వారికి విషయాలు కలుగు చేసే దేవుడు కానీ నా ప్రభావ. ఇతర మాటలు వారి హృదయం పదవి మీద బలం చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఎవరి కుటుంబం పెట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఏ బాధలో ఉండే కష్టంలో ఉన్నారని తండ్రి వారిని కరుణించి ఈ సన్నిధిని జ్ఞాపకం చేసుకుని జీవించండి. వరకు ప్రార్థిస్తున్నాం. ఈ స్థలంలో యావన స్వరక్షించి చిన్న సంఘాన్ని బట్టి ప్రార్థిస్తుండేవా నూతన చుట్టూ కూడా ప్రార్థిస్తున్నాం. ఈ లోపల తండ్రి యాత్రికులము ప్రదర్శన కలిగిన ప్రభావ ఏమన్నా స్థలంలోనే ఎంత భయంతో దేవా. అలాగే బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఉదాహరణ వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తి బలమైన తండ్రి స్వరక్తి సామరస్య సంఘాన్ని ముఖదంతో 60 పర్యటించేవా. నన్ను పని మన తండ్రి యువమైన భారత్లో ఉన్న నా ప్రభావ ఈ యొక్క కృపాన్ని సాయం దయచేయండి. ఇంకోటి నా బిడ్డలు 80 నాట్లు ఉంటారు. యథార్థంగా ప్రవర్తించేవారికి ఏ మేలు చేయక మాన చెప్తున్నారు. ఈ లోపల నా తండ్రి భారతమైన ఈ కృపాదయ కార్యక్రమాలపై సామపరిశ్రమని బిడ్డలుగా బలపరచమని ఈ కొద్ది మనల్ని సమీపిస్తున్నామని మా రక్షకుడు నా ప్రియకుమారుడు క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి.